మంచు బ్రదర్స్ మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతుంది. నిన్నటి వరకు మనోజ్ ఒక్కడే రోడ్డెక్కి తన హక్కుల కోసం పోరాడారు. ఇక ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ట్వీట్లతో కొట్టుకుంటున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. సైలెంట్ గా ఎక్స్ లో ఒకరి మీద ఒకరు సినిమా డైలాగ్స్ తో యుద్ధం చేయడం స్టార్ట్ చేశారు. దీనికి ఆజ్యం పోసింది మాత్రం మా ప్రెసిడెంట్ మంచు విష్ణు. మనోజ్ ను ఇంటికి రానివ్వకుండా గేట్ బయట నిలబెట్టి పోలీసుల చేత వెనక్కి పంపించడమే కాకుండా అతన్ని చంపడానికి ప్లాన్ చేసినట్టు మనోజ్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. బయటకి మోహన్ బాబు కనిపిస్తున్నా వెనక నుండి నడిపించేది మొత్తం విష్ణునే అని అందరికీ తెలిసిందే. మీడియా ముందుకు రాకుండా సైలెంట్ గా మనోజ్ పరువు తీయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా నేటి ఉదయం ఒక పోస్ట్ పెట్టుకొచ్చాడు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకే ఉంటుంది, కానీ వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావని ఆశ అని రౌడీ సినిమాలో మోహన్ బాబు చెప్పిన డైలాగ్ ని పోస్ట్ చేశారు. అంటే ఇండైరెక్ట్ గా మనోజ్ ని కుక్క అన్నాడు. ఈ పోస్ట్ నెట్టింటా వైరల్ అయింది. ఇక ఇప్పుడు దీనికి దీటుగా మనోజ్ కౌంటర్ అదరగొట్టేశాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన సినిమా పోస్టర్ ని షేర్ చేస్తూ కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు లాగా సింహం అవ్వాలి అని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు అంటూనే చివర్లో విష్ణు పేరును ఫజిల్ గా పెట్టాడు. విస్మిత్ హాలీవుడ్ వెంచర్ అని క్లూలు కూడా ఇచ్చాడు. విస్మిత్ అంటే విల్ స్మిత్. మంచు విష్ణు కొన్ని రోజుల క్రితం విల్ స్మిత్ తో హాలీవుడ్ వెంచర్ లో పార్ట్ అయినట్టు కూడా చెప్పుకొచ్చాడు. దీంతో ఇది డైరెక్ట్ గా విష్ణుకే కౌంటర్ అని అర్థమైపోతుంది. ఇక ఈ ఇద్దరి మధ్య కృష్ణంరాజు ఎందుకొచ్చాడు అంటే ప్రస్తుతం విష్ణు కన్నప్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం టోటల్ ఇండస్ట్రీని ఏకం చేశాడు. ముఖ్యంగా ఈ సినిమాతో ప్రభాస్ కూడా ఒక గెస్ట్ రోల్లో నటిస్తున్నాడు. డార్లింగ్ నటిస్తున్నాడు కాబట్టి సినిమాపై ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమా ప్రభాస్ వల్ల హిట్ అవుతుంది అనేది విష్ణు నమ్మకం. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ఏమంత ఆకట్టుకున్నట్టుగా కనిపించడం లేదు. పైగా వివాదాలు కూడా ఉన్నాయి. ఇక దీంతో ఈ రెండు కలిపి మనోజ్ ఈ పోస్టర్ నెట్టింటా వైరల్ గా చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు కన్నప్ప తీసినంత మాత్రాన సింహం కాలేవరా కుక్క అంటున్నాడండి అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటా వైరల్ గా మారింది. మరి ఈ పోస్ట్ పై మా ప్రెసిడెంట్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.